ఇప్పుడు నష్టపోయిన రైతుకి ఇమీడియట్ గా తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేయడం వేరు, దానికి సంబంధించి ఒక చేస్తున్నాడు కదా, ఒక ప్రణాళిక వేయడం వేరు. అది ఎట్లాగూ చేస్తున్నాడు కదా. ప్రభుత్వం ఇలా ఆదుకోవాలి, మేము మా టైంలో ఇట్లా ఇచ్చాము, మీరు ఇట్లా చేయండి అని చెప్తున్నాడు కదా. చెప్పి ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా సరే మనం వచ్చాక ఇస్తామంటాడు. అదే అంటున్నాను. గతంలో కూడా అదే చెప్పాడు కదా, పాదయాత్రలో కూడా. మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019లో 14లో ఓడిపోగానే 14లో జూలైలో ఆగస్టుకే జూలై ఆగస్టుకే అడిగిన వాళ్ళకల్లా లెక్క చెప్పేవాడు. 4 సంవత్సరాల 11 నెలలు ఉంది మనకి, ఇంకా మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తా, 4 సంవత్సరాల 10 నెలలు ఉంది మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తా, ఇట్లాగా. అప్పుడు అందరూ అదే వెక్కిరించారు. ఆలు లేదు చూలు లేదు, నిన్నగాక మొన్ననే ఓడిపోయినాడు వచ్చి మళ్ళీ అప్పుడే 4 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చేద్దని చెప్తాడు, ఇదేందని చెప్పేసి. కానీ వచ్చింది కదా. ఇప్పుడు ఇతనేం పరిష్కరించలేడు, వింటాడు, మీడియాకి చూపెడతాడు, ఒక ప్రకటన చేస్తాడు. ఇంకోటి జగన్ వెళ్తుంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది కదా చచ్చినట్టు ప్రభుత్వం, కానీ సంపూర్ణంగా చేయట్లా. ఇప్పుడు మిర్చికి జగన్ వెళ్ళాడు, అంతకు ముందు లేనిది 11,500 రూపాయలు అనౌన్స్ చేశారు. అదే సరే, ముందైతే ఒక ప్రయత్నం చర్చ అనేది జరిపింది కదా ప్రభుత్వం. అట్లాగే దీని దగ్గరికి అంతే జరిగింది, ఏదేదో ఇంకో రైతుల దగ్గర